హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తులసి వైబ్స్. అందరూ బాగున్నారండి. అందరూ బాగుండాలని, అందులో నేను ఉండాలని కోరుకుంటూ ఈరోజు వ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తున్నానండి. ఈరోజు గులాబ్ జామున్ అయితే చేస్తున్నానండి. ఇవి ఇన్స్టెంట్ గులాబ్ జామ్స్ అనమాట. మనకి ఏ బ్రాండ్ అయినా కూడా సేమ్ స్ట్రక్చర్ ఇలాగే చేసుకోవాలండి. ఫస్ట్ అయితే ఒక బౌల్ తీసుకొని, మనకి గులాబ్ జామ్ ప్యాకెట్ ఉంటుంది కదా, మనకి క్వాంటిటీని బట్టి మనం షుగర్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇది వచ్చి 200 గ్రామ్స్ అనమాట. ప్యాకెట్ తీసుకున్నాను. మనకి 200 గ్రామ్స్కి 400 గ్రామ్స్ ఆర్ 500 గ్రామ్స్ అయినా షుగర్ వేసుకోవచ్చు. అంటే పౌడర్కి డబల్ క్వాంటిటీ వచ్చేసి మనం షుగర్ యాడ్ చేసుకోవాలన్నమాట. ఇలా మొత్తం అయితే పౌడర్ అంతా ఒక బౌల్లోకి తీసుకున్నాను. పక్కనేమో మనకి షుగర్ సిరప్ అయితే పెట్టేసుకున్నానండి. అవి అందులో తగినంత వాటర్ అయితే పోసేసుకొని కరగబెట్టేసుకుంటున్నాను. ఎక్కువ వాటర్ అయితే పట్టవండి, షుగర్ ఎక్కువ పడుతుందన్నమాట. తిక్కగా వస్తుంది కదా జ్యూస్. ఈలోపు ఈ పౌడర్లో చిన్న చిన్నవి ఏవైనా కూడా మనకి ఉండల్లా ఉంటాయండి. అవన్నీ అయితే మొత్తం అలా స్మాష్ చేసేసుకొని పౌడర్ లాగా మొత్తం నీట్గా కలుపుకోవాలి. అంటే ప్యాకింగ్ చేసి ఉంటారు కాబట్టి కొంచెం తేమకి అలా కడతాయన్నమాట. ఇందులో పచ్చి పాలండి. ఈ పౌడర్లో పచ్చి పాలు వేస్తున్నాను కలపటానికి. వాటర్ కూడా యూస్ చేసుకోవచ్చు, బట్ పాలు యూస్ చేస్తే స్మూత్గా అనేది జామున్స్ అనేవి నీట్గా స్మూత్గా వస్తాయి అన్నమాట. ఇలా పచ్చి పాలు తగినన్ని వేసుకొని మొత్తం అయితే మనకి పుల్కాలు పిండి ఉంటుంది కదండి, ఆ విధంగా కొంచెం పల్చగా కలుపుకోవాలన్నమాట. అంటే మరీ గట్టిగా పూరీ పిండిలా కాకుండా స్మూత్గా కలుపుకోవాలన్నమాట. మనకి ఇలా తడిపితే చేతులకి ఇలా తడి తగులుతూ ఉండాలి. ఈ విధంగా చేసుకున్నామంటే మనకి డ్రై అయిపోకుండా ఉంటాయండి. తర్వాత మనం ఒక 10 మినిట్స్ మూత పెట్టి పక్కన పెట్టేసేసుకొని పిండి, ఈలోపు ఆయిల్ అయితే చిన్న మంటలో పెట్టుకోవాలండి. మనకి సిమ్లోనే పెట్టేసుకొని చిన్న మంటలో ఆయిల్ కాగింది కదా, మీరు ఈ ప్లేస్లో నెయ్యి అయినా వాడుకోవచ్చు. నేనైతే పల్లి ఆయిల్ వాడతాం కదా మేము, ఆ పల్లి నూనెలోనే వేస్తున్నాను, అందుకే అలా నురుగు వస్తుందండి. ఇలా జామున్లు అయితే 1 by 1 ఇంకా నేను కంటిన్యూగా ముందే చేసి పెట్టుకోనండి. ముందే చేసి పెట్టుకుంటే మనకి ఇవి ఊరికే డ్రై అయిపోతాయి అన్నమాట, బ్రేక్ అవుతుందన్నమాట జామున్ వచ్చేసి. అందుకని ఇలా సిమ్లో పెట్టేసేసుకొని బౌల్ ఇలా పక్కన పెట్టేసుకొని మనకి కావాల్సిన సైజు బాల్స్, మనకి మీడియం సైజు, చిన్న సైజు, పెద్ద సైజు, మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజు బాల్స్ ఇలాగా పైన అయితే మనకి పగుళ్ళు లేకుండా చూసుకోండి. అదొక్కటే మొత్తం అయితే రౌండ్గా చేసేసుకొని ఆయిల్లో 1 by 1 అయితే వేసేసుకోవాలండి. అది గరిటె కూడా పెట్టక్కర్లేదు, అదే మనకి రిటర్న్ అవుతుందన్నమాట. అంటే ఆయిల్లో మొత్తం 2 సైడ్స్ అదే కాగిపోతుంది. మనం తీసేటప్పుడు మాత్రమే గరిటె పెడతానండి. నేను ఇలాగే చేస్తాను. ఇలా 1 by 1 అయితే జామున్లన్నీ అయితే మొత్తం చేసేసుకుంటున్నానండి. మనకి ఈ ప్యాకెట్ 200 ప్యాకెట్కి వచ్చేసి ఒక 30 జామున్స్ అయితే ఈజీగా అవుతాయండి. మీడియం సైజు, చిన్న సైజు అయితే 40 దాకా కూడా అవుతాయన్నమాట. మీడియం సైజు వచ్చేసి మనకు ఒక 20 అవుతాయండి, 20-25 అవుతాయన్నమాట. అంటే బిగ్ సైజు. మీడియం సైజు వచ్చేసి నాకు 30 అయినాయన్నమాట నేను చేసిన సైజు. ఇలా మనం సైజులను బట్టి అయితే జామున్స్ అవుతాయి. మనకి ఎంతమంది మనం మెంబర్స్ ఉంటాము, ఎవరైనా గెస్ట్లు ఫంక్షన్స్కి పిలుస్తాం కదండి, ఆ మనుషుల్ని బట్టి మనం ప్యాకెట్స్ అయితే ఇలా ఎస్టిమేషన్ వేసుకోవటం. మినిమం ఒక ప్యాకెట్కి 20 అవుతాయని ఎస్టిమేషన్ వేసుకోండి. అలా మనకి ఎన్ని కావాలంటే అన్ని ప్యాకెట్స్ అన్నమాట. తర్వాత ఇవి వచ్చేసి చూసారు కదా, ఇలా నురుగంతా తగ్గే కొంది అవి మొత్తం అయితే బ్రౌన్, మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినప్పుడు తీసేసుకోవాలండి 1 by 1. ఇలా ఏంటంటే మనకి చిన్న మంట మీద కాలవటం వలన లోపల వరకు మొత్తం పచ్చి లేకుండా మొత్తం ఈక్వల్గా బాయిల్ అవుతుందండి. మనం సిరప్లో వేసినా కూడా మనకి ఆ లోపలనేసి అంతా మనకి
పఫీగాను జామున్ వచ్చి స్మూత్గా ఉంటుంది అన్నమాట. బాగా మనం ఇదైతే ఐస్ క్రీమ్లో సర్వ్ చేసుకోవచ్చు, లేదా మనకి ఏదైనా డెజర్ట్లో పెట్టేసుకొని పక్కన అలా సర్వ్ చేసుకోవచ్చు. లేదు ప్లెయిన్గా అయినా కూడా మీరు కొంచెం డ్రై ఫ్రూట్స్ అవి పైన బాదాం పిస్తా పౌడర్లు వేసేసుకొని కూడా సర్వ్ చేసుకోవచ్చండి. నేనైతే ఇలా మొత్తం కాలినప్పుడే మనకి బ్రౌన్ కలర్కి వచ్చినాయి అయితే ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నానండి. ఈ విధంగా మొత్తం అయితే జామున్లు కాల్చేసేసుకొని వేడిగా ఉన్నప్పుడే షుగర్ సిరప్లో వేసేసుకోవాలి. ఇలా పక్కన పెట్టేస్తున్నాను. షుగర్ సిరప్ కూడా అయిపోయిందండి. ఇలా వేడిగా ఉన్నప్పుడే అవి తీసేసుకొని మొత్తం 1 by 1 అయితే వేసుకుంటున్నాను. అన్నీ అయితే ఈక్వల్గా కాలిపోయినాయి, చూసారు కదా. ఫస్ట్ స్టార్టింగ్లో వేసినవి మాత్రం ఒక 4-5 ఫస్ట్ వచ్చినాయండి. నెక్స్ట్ ఇవన్నీ అయితే ఒకే టైం ఎట్ ది టైం కాగిపోయినాయి అన్నమాట. ఈ విధంగా మనం జామున్లను చేసుకున్నామంటే చాలా ఈజీగా ఉంటుంది. మనం ఇంట్లోనే టేస్టీగా ఎంజాయ్ చేసామన్న ఫీలింగ్ కూడా కలుగుతుందండి. ఈ విధంగా ట్రై చేసుకోండి. మీరు ఇలా వెడల్పు ఉన్న గిన్నెలోనే సిరప్ తీసుకోండి, లేదా కొంచెం పెద్ద డిష్ అయినా పర్లేదనమాట. జామున్లు మునిగే వరకు అయితే పోసుకోండి. నేను ఇది చిన్న బాక్స్ టైప్లోనే తీసుకున్నాను అనమాట. ఇంకా కొంచెం వెడల్పుదైనా తీసుకోవచ్చు. ఇలా చేసామంటే మనకి జామున్లు ఏంటంటే ఉబ్బవన్నమాట. ఇలా నేను సిరప్ మునిగే వరకు పోసి పెట్టేసేసుకొని తర్వాత కొన్ని జామున్స్ అయితే పక్కన తీసి పెట్టుకుంటానండి. ఇలా మొత్తం అయితే అలా పైన కొంచెం డ్రైగా ఉన్నాయి కదా, అవి మునిగే వరకు స్పూన్తో అయితే కొంచెం అలా లోపలికి ప్రెస్ చేస్తున్నాను. చూసారు కదా, గులాబ్ జామున్ వేడివేడిగా రెడీ అయిపోయిందండి. ఇలా జామున్స్ అయితే మనం ఇంట్లోనే ఈజీగా రెడీ చేసేసుకోవచ్చు. మనం ఒక్కటే చూసుకోవాలి, షుగర్ పౌడరు ఆ ప్యాకెట్ పైన ఉంటుందండి, ఎంత సిరప్ మనం షుగర్ వేసుకోవాలి పౌడర్కి అనేసి. అదొక్కటే మీరు ఫాలో అయిపోతే మిగతా అంతా సేమ్ ప్రొసీజర్ అండి. ఈ విధంగా మొత్తం అయితే జామున్లు నానిపోయినాయి. షుగర్ సిరప్ అంతా పీల్చేసుకుందండి. మనకి కావాలంటే సిరప్ తోటి తినచ్చు, లేదు ప్లెయిన్గా ఇలా అయినా మొత్తం జ్యూసీగా ఉంటుంది కాబట్టి తినచ్చు. కొంచెం బాదం పౌడర్ అయితే పైన తురిమేసేసుకొని వేసుకుంటున్నానండి. కొంచెం డిఫరెంట్ టేస్ట్ వస్తుంది. ఇది ఐస్ క్రీమ్తో కూడా మనం ఎంజాయ్ చేయొచ్చు. చూసారు కదా ఎంత సాఫ్ట్గా మొత్తం అయితే ఎలా అయిపోయిందో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ టైం. హ్యావ్ ఏ సేఫ్ డే, గుడ్ నైట్. చూసారు కదా ఎలా ఉన్నాయో. మీరు కూడా ఇంట్లో చేసుకొని చక్కగా మీ ఇంటిల్లపాది జామున్లు ఇలాంటివి కొత్త కొత్త ఐటమ్స్ ట్రై చేయండి. బాయ్ ఫ్రెండ్స్.